వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. పిల్లల, ఈరోజు మనం ధ్యానించుకుపోయేటువంటి అంశము ఆత్మీయ మనోనేత్రాలు. ఆత్మీయ మనోనేత్రాలు అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. పిల్లల, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో మనకు బాగా తెలుసండి. సమూయేలు ప్రవక్తను దేవుడైన యెహోవా బెత్లెహేములో ఉన్నటువంటి యెష్షీ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంటికి పంపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు సౌలు రాజును ఆయన విసర్జించాడు. ఇప్పుడు ఇంకొక రాజును దేవుడు ఎన్నుకోబోతున్నాడు. కాబట్టి ఆ రాజును ఎన్నుకోవడానికి బెత్లెహేములో ఉన్నటువంటి యెష్షీ ఇంటికి ఆయన పంపిస్తున్నాడండి సమూయేలు ప్రవక్తను. ఇప్పుడు సమూయేలు ప్రవక్త యెష్షీ ఇంటికి వస్తున్నాడు. అయ్యా, నీ కుమారుని నువ్వు పిలువు అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. పిల్లలప్పుడు యెష్షీ యొక్క శ్రేష్ఠ పుత్రుడైనటువంటి ఏలియాబు అనేటువంటి ఒక వ్యక్తి వస్తున్నాడండి. ఆయన చూడడానికి మంచి యుద్ధశూరుడు వలె కనిపిస్తున్నాడు సమూయేలు యొక్క దృష్టికి. అప్పుడు ఇక సమూయేలు ప్రవక్త అనుకుంటున్నాడు, ఇతడు చాలా దృఢంగా ఉన్నాడు, చాలా బలమైనటువంటి ఒక బలవంతుడి వలె ఉన్నాడు. అప్పుడు రాజుగా యెహోవా ఇతన్ని ఎన్నుకోబోతున్నాడేమో అని ఈయన తన హృదయంలో అనుకుంటున్నప్పుడు యెహోవా ఆయనతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, నేను విసర్జించాను. మనుషులు లక్ష్య పెట్టే ప్రకారం నేను లక్ష్య పెట్టను. మనుషులు పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతారు. యెహోవా అయినటువంటి నేను హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అని చెప్పి ఆయన అంటున్నాడండి. కాబట్టి ఇలాగా మనుషుల ద్వారా మనుషుల దృష్టికి మంచివారుగా, శ్రేష్టమైన వారుగా, బలవంతులుగా ఉండేవారు అందరినీ కూడా దేవుడు విసర్జించాడు. అక్కడ దాదాపు 7 మంది కుమారుల్ని దేవుడు విసర్జించాడు. ఇప్పుడు యెష్షీని అడుగుతున్నాడు సమూయేలు ప్రవక్త, అయ్యా నీ కుమారులు ఇంతేనా అన్నప్పుడు, అయ్యా చివరిగా ఒకడు ఉన్నాడు, చిన్నడయ్యా అందరికన్నా, అతను గొర్రెలు కాస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు ఈ సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అతను కూడా పిలిపించు అని అంటున్నాడు. ఇప్పుడు అతను వచ్చినప్పుడు ఈ సమూయేలు ప్రవక్త ఏమనుకుని ఉంటాడు, ఇతడా, ఈ చిన్న బాబా చూడడానికి చాలా చిన్నడుగా ఉన్నాడే, ఇతడు రాజుగా దేవుడు ఎన్నుకోబోతున్నాడా అని చెప్పి అన్నప్పుడు అనుకుంటున్నాడు. కానీ యెహోవా అంటున్నాడు, ఇతడే, నువ్వు అభిషేకించు నా కొరకు ఇతన్ని రాజుగా అని చెప్పి యెహోవా ఆజ్ఞాపించేది మనం చూస్తున్నాము. దావీదు తన సహోదరుల మధ్య ఆయన రాజుగా అభిషేకించబడుతున్నాడు. ప్రియులారా, సమూయేలు ప్రవక్త యొక్క చూపును ఎక్కడ చూస్తున్నాము? దేవుడైన యెహోవా యొక్క చూపును మనం చూస్తున్నామండి. సమూయేలు ప్రవక్త ఎలా చూస్తున్నాడు? తన యొక్క శరీర సంబంధమైనటువంటి కళ్ళతో ఆయన అన్నిటిని చూస్తున్నాడు. దేవుడు ఎవరినైతే విసర్జించాడో వారిని ఈయన శ్రేష్టమైన వ్యక్తిగా చూస్తున్నాడు. ప్రియులారా, సమూయేలు ప్రవక్త చూసినప్పుడు ఏం కనిపించింది ఆయనకి? ఆ ఏలియాబు మంచి ఒక యుద్ధశూరుడుగా ఉన్నాడు, బలవంతుడు వల్ల ఉన్నాడు, అది కనిపించింది. కానీ దేవుడు ఏం చూస్తుంటాడండి? ఆయన యొక్క హృదయాన్ని చూస్తుంటాడు. ఆ హృదయంలో దైవ భయం లేదు, దేవుని మీద ప్రేమ లేదు, యథార్థం లేదు. కాబట్టి దేవుడు ఆయన విసర్జించాడు. ఇప్పుడు దావీదును దేవుడు చూసినప్పుడు ఆయనకి అతనిలో ఉండేటువంటి యథార్థము, దేవుని స్తుతించేటువంటి జీవితము, దేవుని మీద ఉండేటువంటి భయము యెహోవా దృష్టికి కనిపించుంటుందండి. ప్రియులప్పుడు సమూయేలు ప్రవక్త తన యొక్క చూపును మార్చుకున్నాడండి. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఒక్కటి అర్థమైంది, అరే నేను యెహోవా దేవుడు చూసే ప్రకారం నా చూపు నేను మార్చుకోవాలి, అప్పుడే మేలు జరుగుతుంది అనేటువంటి దాన్ని సమూయేలు ప్రవక్త గ్రహించాడు. వెంటనే తను మార్చుకున్నాడు. నేను ఇక మీద దేనిని కూడా శరీర సంబంధమైనటువంటి చూపుతో, కళ్ళతో నేను చూడను, ఆత్మీయ మనోనేత్రాలతో నేను చూస్తాను ఒక్కొక్క దాన్ని అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడండి. ఒకవేళ ప్రియులారా, సమూయేలు ప్రవక్త యెహోవా యొక్క మాటకు లోబడకుండా ఉంటే, ఒకవేళ ఏలియాబును మాత్రము ఈయన అభిషేకించి ఉంటే ఏం జరుగుతుందండి? గొలియాతు దగ్గర అందరూ ఓడిపోయి ఉండేవారండి. కానీ ప్రియులారా, ఎవరినైతే అందరూ విసర్జించారో అతని ద్వారానే యెహోవా అందరూ చూసి భయపడినటువంటి గొలియాతును ఓడించాడు. గంభీరం ఉన్నటువంటి ఏలియాబు కూడా గొలియాతును చూసి భయపడ్డాడు. కానీ మనుషుల చూపుకి చాలా మనుషులు లక్ష్య పట్టిన వ్యక్తిగా ఉన్నటువంటి దావీదు ద్వారా దేవుడు గొప్ప జయాన్ని కలుగజేశాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనకు చూపుని మార్చుకోవాలని ఇష్టపడుతున్నాడు అనేది. కొన్నిసార్లు మనము ఈ యొక్క విషయాన్ని నేను చేయను, ఈ ప్రాంతానికి నేను వెళ్ళడమా, అయ్యా నేను అక్కడికి ఎందుకు వెళ్ళడము, ఆ వ్యక్తుల దగ్గర నేను ఎందుకు మాట్లాడడము అని చెప్పి మనం అనుకుంటామండి. పిల్లల ఏది కూడా మనము ఆత్మీయ మనోనేత్రాలతో మనం చూసినప్పుడే దేవుడు
చాలా చిన్న కార్యాల్లో మనకు ఉంచి ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను మనము చూడగలము, పొందుకోగలము. కాబట్టి పిల్లరా, మన చూపు ఈ రోజు నుండి ఆత్మీయ చూపుగా ప్రతి ఒక్కదాన్ని మనము ఆత్మీయ మనోనేత్రాలతో చూసేవారిగా మనము మారుదుముగాక. ఈ రోజుల్లో ఆ ఆత్మీయ మనోనేత్రాలు అందరికీ లేదు కాబట్టి చాలా ఆశీర్వాదాలను మనము మన జీవితంలో మనం వదిలిపెడుతున్నాం ప్రియులరా. మన జీవితంలో ఆశీర్వాదం దొరకడం లేదు. కారణం ఏంటంటే దేవుడు చూసేటువంటి ప్రకారం మనం దేనిని చూడడం లేదండి. ఆత్మీయ మనోనేత్రాలు మనకు లేవు కాబట్టి మనం చాలా ఆశీర్వాదాలను మనము మన జీవితంలో వదిలిపెట్టేస్తున్నాము, కోల్పోతున్నాం ప్రియులరా. కాబట్టి ఈరోజు మనం దేవుని చూసి అడగదమయ్యా, నాకు కూడా నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆత్మీయ మనోనేత్రాలు దయచేయ అని చెప్పి మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మాకు కూడా తండ్రి ఆత్మీయ మనోనేత్రాలు దయచేయండి అయ్యా. సమూయేలు ప్రవక్త తండ్రి తనకు శరీర సంబంధమైనటువంటి కళ్ళతో చూసినప్పుడు నీ చిత్తాన్ని, నీ ఆశీర్వాదాన్ని తండ్రి కనుగొనలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మీయ మనోనేత్రాలు గలవాడుగా తండ్రి తన చూపును తండ్రి యేసయ్య స్తోత్రం ఆత్మీయ కళ్ళతో తండ్రి దావీదును చూశాడు. అప్పుడు నీ యొక్క చిత్తం ఏంటో తండ్రి, అతనిలో ఎలాంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయో అన్నీ కూడా గ్రహించాడు తండ్రి. అయ్యా, మా జీవితంలో కూడా మేము ఆత్మీయ మనోనేత్రాలు గల వారై జీవించడానికి, నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప దయచేయండి తండ్రి. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాలు మీ హస్తం తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.